అండి. నమస్తే. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేసుకుంటున్నానండి. ఒక మామిడికాయ శుభ్రంగా కడిగి తుడుచుకొని, ఇంకా తురిమి పక్కన పెట్టేసేసుకున్నాను. మనకి ఎంతగా సరిపోద్దో అంత సగం మామిడికాయ తురిమానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది వేడైనాక కొద్దిగా ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇంకా ఒక స్పూను జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4, 5 జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసానండి, మిస్ అయింది. ఇంకా ఇంగువ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసి బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది. తర్వాత నేను నైట్ అన్నం వండిందండి, ఆ అన్నమే నేను మామిడికాయ పులిహోర చేశాను. చాలా బాగుందండి. ఇలా కలిపేసేసుకొని రెడీ అయిపోతుంది. ఇది ఎంత రుచిగా ఉండిందో, చాలా బాగుండిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.